మన దేశంలోని ప్రముఖ నగరాలు ఓవైపు అర్బన్ జంగల్స్ లా మారిపోతూ ఉన్నాయి. అయితే వాతావరణం పరిస్థితి రాబోయే ఏళ్లలో అక్కడ ఉండబోయే పరిస్థితులను తలుచుకుంటేనే ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా వాతావరణంలో వస్తున్న మార్పులు. ఒకప్పుడు చల్లటి గాలులతో ఆహ్లాదకరంగా ఉండే ఫిబ్రవరి నెల ఇప్పుడు రాను రాను వేడెక్కుతోంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణం అనూహ్యంగా మారిపోతూ ఉంది. రాబోయే దశాబ్దాలలో ఇది మరింత తీవ్రంగా మారనుందని, 2050 నాటికి పగలు రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 50% వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ భయంకరమైన వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మన నగరాలు నిజంగా సిద్ధంగా ఉన్నాయా? నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తలు వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా అత్యంత వేగంగా పెరుగుతోంది. 2020లో 48 కోట్ల మంది నగరాల్లో నివసిస్తుండగా 2050 నాటికి ఆ సంఖ్య 95 కోట్లకు, 2070 నాటికి ఏకంగా 110 కోట్లకు చేరుకోనుంది. గత 60 ఏళ్లలో పట్టణ జనాభా 6 రెట్లు పెరగనుంది. 2030 నాటికి దేశంలో కొత్తగా వచ్చే ఉపాధి అవకాశాల్లో 70% నగరాల్లోనే ఉండబోతూ ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో జనాభా నగరాలకు వలస వస్తుంటే నివాస గృహాలు, మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి పడడమైతే ఖాయం. ముఖ్యంగా ఇళ్ల కొరత తీవ్రంగా ఉండబోతుంది. 2022 నుండి 2070 మధ్య కాలంలో భారతదేశంలోని నగరాల్లో సుమారు 14.4 కోట్ల కొత్త ఇళ్లు అవసరమవుతాయని అంచనా. ఇక 2070 నాటికి అవసరమయ్యే ఇళ్లలో సగం కంటే తక్కువ ఉండనున్నాయి. జనాభా పెరిగే కొద్దీ చెత్త కూడా భారీగా పెరుగుతోంది. 2020లో భారతదేశ నగరాల్లో సుమారు 5.5 కోట్ల టన్నుల ఘన వ్యర్థాలు ఉన్నాయి. ఇది 2035 నాటికి 28.5 కోట్ల టన్నులకు, 2050 నాటికి రికార్డు స్థాయిలో 41.5 కోట్ల టన్నులకు చేరుకోవచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక రాబోయే కాలంలో వేడి తీవ్రత ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకునుంది. ఎండల కారణంగా చనిపోయే వారి సంఖ్య ఏడాదికి 1.44 లక్షల నుండి 2050 నాటికి ఏకంగా 3.28 లక్షలకు పెరిగే ప్రమాదం ఉంది. భారతదేశంలోని 10 పెద్ద నగరాల్లో ఇప్పటికే ప్రమాదకరమైన వేడి ప్రభావం 71% పెరిగింది. చెన్నై, సూరత్, లక్నో లాంటి నగరాల్లో 2050 నాటికి 30 నుండి 50% మేర ఉక్కపోతతో కూడిన పగలు రాత్రులు పెరగనున్నాయి. ఈ విపరీతమైన వేడికి వడదెబ్బ తగిలి ప్రజలు అనారోగ్యాల బారిన పడడమే కాదు, ఆర్థికంగానూ తీవ్ర నష్టం జరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా భారతీయులు ఏటా 247 బిలియన్ల పని గంటలను కోల్పోయారు. దీనివల్ల వ్యవసాయం, నిర్మాణ రంగంలో సుమారు $194 బిలియన్ ఆదాయం ఆవిరైపోయింది. నగరాలు విస్తరిస్తున్న కొద్దీ సహజ సిద్ధమైన కాలువలు, చెరువులు కాంక్రీట్ జంగల్ గా మారిపోతూ ఉన్నాయి. దీనివల్ల వర్షపు నీరు పోవడానికి దారి లేక వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. 2010లో వరదల వల్ల జరిగిన నష్టం $2.4 బిలియన్ కాగా, 2030 నాటికి అది $21 బిలియన్, 2050 నాటికి ఏకంగా $75 బిలియన్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ వాతావరణ విపత్తుల నుండి మన నగరాలను కాపాడుకోవాలంటే పర్యావరణ అనుకూలమైన అభివృద్ధి చాలా అవసరం. పచ్చదనం తగ్గడం, వేడిని గ్రహించే గ్లాస్, మెటల్, కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం వల్ల నగరాల్లో భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతూ ఉన్నాయి. లాభాలే ధ్యేయంగా బిల్డర్లు నిబంధనలను కూడా ఉల్లంఘిస్తూ పచ్చదనానికి కేటాయించాల్సిన స్థలాన్ని కూడా పార్కింగ్ల కోసం వాడేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే పెద్ద నగరాలు వేజారిపోయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న టైర్ 2 నగరాలను రక్షించుకోవడానికి ఇంకా సమయం ఉంది. చెన్నై, న్యూఢిల్లీ, ఇండోర్ లాంటి కొన్ని ప్రధాన నగరాల్లో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి లో కార్బన్ ప్లాన్ పై దృష్టి పెడుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ దిశగా మరింత బలమైన చర్యలు తీసుకుంటేనే మన నగరాలు స్వచ్ఛమైన అభివృద్ధిని సాధించి రాబోయే వాతావరణ సంక్షోభాలను తట్టుకోగలుగుతాయి.
ఇక అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల నగరాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 3 సెల్సియస్ నుండి 5 సెల్సియస్ ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. దీనిని అరికట్టడానికి అహ్మదాబాద్ సిటీ అమలు చేస్తున్న హీట్ యాక్షన్ ప్లాన్ ను ఆదర్శంగా తీసుకోవాలి. నగరాల్లో చెట్లు పెంచడం, ఇళ్లకు కూలింగ్ గా ఉండే రూఫ్ వ్యవస్థలు తీసుకొని రావడం వంటివి చేయాలి. ప్రస్తుతం నగరాల్లోని 25% పైగా రోడ్లు వర్షాలు వస్తే మునిగిపోతూ ఉన్నాయి. దీనివల్ల రవాణా, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతోంది. అందువల్ల వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థలపై దృష్టి పెట్టాలి. మరోవైపు నగరాలకు వలసలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. 2050 నాటికి మన దేశంలో పట్టణ జనాభా ఏకంగా 95 కోట్లకు చేరుకుంటుందని అంచనా. జనాభా పెరుగుతుంది కానీ దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేవు. పెరిగే జనాభాలతో పాటు వాహన కాలుష్యం కూడా నగరాలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది. ఈ విపత్తుల నుండి బయటపడాలంటే చెట్లను పెంచడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మార్గాలు. ప్రభుత్వాలు మేల్కొని ఆ వైపు అడుగులు వేయకపోతే భవిష్యత్తులో నగరాల్లో జీవించడం అయితే నరకప్రాయంగా మారుతుంది. పట్టణాల్లో వచ్చే వరదల కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు $4 బిలియన్ మేర ఆస్తి నష్టం జరుగుతుందని కూడా అంచనా. ఈ విపత్తులను తట్టుకునే పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కోసం 2050 నాటికి మన నగరాలకు భారీ పెట్టుబడులు అవసరం. రాబోయే 3 దశాబ్దాలలో పర్యావరణ అనుకూల నగరాల నిర్మాణం కోసం ఏకంగా $10.95 ట్రిలియన్ పెట్టుబడులు అయితే అవసరం. వాతావరణ సంక్షోభం ఇంతలా ముంచుకొస్తున్నా ప్రస్తుతం భారతదేశం తన జీడిపిలో కేవలం 0.70% మాత్రమే పట్టణ మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంది. ఇది పెరగాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అతిపెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగం భాగస్వామ్యం, ప్రజల మద్దతు కూడా చాలా అవసరం.